ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగిన శ్రీరెడ్డిపై తెలుగు చిత్ర పరిశ్రమ సస్పెన్షన్ వేటు వేయడంతో ఈమె ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఎలాంటి సినిమాలోనూ ఈమె నటించలేదని చెప్పాలి. అయితే సినిమాలకు దూరంగా ఉన్న సినిమాలకు సంబంధించిన విషయాల పట్ల అలాగే సినిమా సెలబ్రిటీల గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇకపోతే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భగత్ సింగ్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక ఎడిటెడ్ వీడియోని ఈమె షేర్ చేయడంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఈ వీడియోపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఈమె మాట్లాడటంతో జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమె వీడియోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రాలోకి వచ్చి మాట్లాడి చూడు అంటూ కొందరు సవాల్ విసిరారు. అయితే తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈమె ఇప్పుడు నేను ఆంధ్రాలోకి వచ్చాను, రండి చూసుకుందాం, ఇంకా ఏదైనా మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇలా తరచూ ఏదో ఒక విషయం గురించి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తూ శ్రీరెడ్డి చేసే వీడియోలు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోయినా ఈమె మాత్రం పెద్ద ఎత్తున ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్ల కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు. సో చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్ సీ యూ, బై.